పచ్చ బ్యాచ్ రెచ్చిపోతున్న పరిస్థితి. మహిళలు, చిన్నారులు ఇలా ఎవరిని వదలటం లేదు. జగన్ను కలిసిన ప్రతి ఒక్కరిని ఐటీడీపీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ వేధిస్తున్నారు. విజయవాడలో వైఎస్ జగన్ను కలిసిన చిన్నారి దేవికా రెడ్డిని ట్రోల్ చేస్తూ వేధిస్తోంది లోకేష్ సైకో బ్యాచ్. ఇందుకు సంబంధించిన డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్, గతంలో కూడా చూసాము, అంటే ప్రభుత్వం నుంచి తమకు కొంత ఆసరా అందింది అని సంతోషాన్ని వ్యక్తం చేసిన సందర్భంలో కావచ్చు, లేదా పాజిటివ్గా మాట్లాడిన సందర్భంలో కావచ్చు, వాళ్ళని పాయింట్అవుట్ చేసి విపరీతమైన ట్రోల్ చేసి చివరికి వాళ్ళు చనిపోయే పరిస్థితిని తీసుకొచ్చారు. ఇప్పుడు చిన్నపిల్ల ఏదో ప్రేమతో అభిమానంతో వెళ్ళింది, తనను కూడా ట్రోల్ చేస్తూ ఉన్న పరిస్థితి. ఈ పైశాచికత్వాన్ని ఎట్లా చూస్తున్నారు? అనుశ్రీ, తెలుగుదేశం పార్టీ రాజకీయ వికృత రూపం ఏ విధంగా ఉంటుందనేది మరొకసారి ఇప్పుడు అర్థమైంది. సోషల్ మీడియా వేదికగా ఐటీడీపీకి సంబంధించినటువంటి కొందరు సోషల్ మీడియా సైకోలా మారినటువంటి వాళ్ళు ఒక చిన్నారి 8వ తరగతి జరుగుతున్నటువంటి చిన్నారి పైన విపరీతమైనటువంటి వికృతమైనటువంటి ట్రోలింగ్ చేయడం పట్ల ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తా ఉన్నాయి. ఏదైతే కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీని జైల్లో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయవాడ వచ్చినప్పుడు కలవడానికి వెళ్తున్నటువంటి ఆ తిరుగు ప్రయాణంలో ఓ చిన్నారి ఉదయం నుండి కూడా ఎండలో ఎదురు చూసి, ఏదైతే 8వ తరగతి చదువుతున్నటువంటి చిన్నారి ఎండలో ఎదురు చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకుంది. ఆనందంతో తన భావోద్వేగాన్ని పంచుకున్నటువంటి పరిస్థితి. అయితే ఎక్కడైతే ఆ చిన్నారి తన కుటుంబ పరిస్థితి నేపథ్యంలో అమ్మఒడి పథకం గతంలో జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం వల్ల మేము చదువుకోగలుగుతున్నాం, ఇప్పుడు అమ్మఒడి రావటం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు ఎవరైతే ఆ విద్యాశాఖ మంత్రి అమ్మఒడి పథకం ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 80 లక్షల మంది చిన్నారుల విద్యను అంధకారంలో ప్రశ్నార్థకంగా మార్చినటువంటి మంత్రి నారా లోకేష్ సంబంధించినటువంటి సోషల్ మీడియా ఏదైతే ఉందో అది ఆ చిన్నారిని ట్రోల్ చేయడం, ఆ కుటుంబం పైన ఆ చిన్నారి పైన అబద్ధాలను, ఆ దారుణమైనటువంటి అబద్ధాలను, ఆ చిన్నారికి సంబంధించినటువంటి తల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలంటూ ఒక అబద్ధాన్ని ప్రచారం చేశారు. ఆ చిన్నారి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుందంటే మరొక అబద్ధాన్ని ప్రచారం చేశారు. ఆ చిన్నారి ఆ కుటుంబంకు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్నాయంటే ఒక అబద్ధాన్ని ప్రచారం. వాస్తవానికి నిన్న ఆ చిన్నారి తండ్రి లక్ష్మణ్ రెడ్డి కూడా చాలా స్వయంగా చెప్పారు తన కుటుంబ పరిస్థితి ఏంటో, ఆర్థికంగా ఎంతటి సామాన్యమైనటువంటి కుటుంబమో, తన కుమార్తె పైన ఇంత దారుణంగా ట్రోల్స్ చేయడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత వీళ్ళు ముగ్గురు గతంలో చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. సోషల్ మీడియాలో ఎవరైనా ఆడపిల్లలపైన ఎటువంటి పోస్టులు పెట్టినా, ట్రోల్స్ చేసినా వాళ్ళు జైలుకి పంపిస్తారు. మరి ఇవాళ ఐటీడీపీకి సంబంధించినటువంటి పెయిడ్ బ్యాచ్ ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీ డబ్బులు ఇచ్చి మరి సోషల్ మీడియా ప్రమోషన్ కోసం నియమించుకున్నటువంటి కొందరు ఆ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ ఇంత దారుణమైన వికృతమైన పోస్టింగ్లు చేస్తున్నా సరే ఎవరిపైన కూడా కేసు పెట్టకపోవడం, రాష్ట్రానికి మహిళా హోంమంత్రిగా ఉండి ఒక చిన్నారిని ఇంత దారుణంగా ఆమె సొంత పార్టీ వాళ్ళు ట్రోల్ చేస్తే కనీసం స్పందించకపోవడం, కనీసం కేసు నమోదు చేయకపోవడం పట్ల విమర్శ వెల్లువెత్తుంది. ఇంకొక వైపు సాక్షాత్తు రాజ్యాంగబద్ధంగా అత్యున్నతమైనటువంటి అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు కూడా ఒక 8వ తరగతి చదువుతున్న చిన్నారి పైన అవహేళనగా, అవమానకరంగా వ్యాఖ్యానించడం, హావభావాలు చేయడం పట్ల కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వెళ్తుంది. సో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మహిళలు ఇలాగే టార్గెట్ చేయడం, గతంలో ఇళ్ల పట్టా పొందిందన్న ఆనందాన్ని వ్యక్తం చేసినటువంటి గీతాంజలి ఇలాగే వేధించి చివరకు ఆమె ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంతో మంది మహిళలపైన ఇదే విధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొందరు సోషల్ మీడియా సైకోలు ఇటువంటి ప్రచారం చేశారు. ఇప్పుడు ఈ చిన్నారికి సంబంధించి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపైన సీరియస్గా ఉంది, దీనిపై న్యాయ పోరాటం కూడా చేయబోతుంది. ప్రభుత్వం ఎందుకు కేసు నమోదు చేయట్లేదు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.